ముందు ఏ నాయకుడైనా హామీలు ఇవ్వడం కామన్. అలాగే కావలి నుండి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కావ్య కృష్ణారెడ్డి కూడా భారీగా హామీలు ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికై 6 నెలలు దాటిపోయినా తన హామీలపై ఏమాత్రం మాట్లాడడం లేదని ఆయనపై ప్రజలు మండిపడుతున్నారట. కావలిలో అప్పుడే ఎమ్మెల్యేపై అసంతృప్తి మొదలైందట. ఇంతకు కావ్య కృష్ణారెడ్డి ఇచ్చిన హామీ ఏంటి? ఆయనపై వస్తున్న ఆరోపణలు ఏంటి? కొండంత రాగం తీసి తుమ్మదియాల పాట అన్న చందాన ఆ ఎమ్మెల్యే పనితీరు తయారైంది. ఎన్నికలకు ముందు అది చేస్తాను ఇది చేస్తాను అన్న ఆయన ఏమీ చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయనే కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కావలి రియల్ ఎస్టేట్ రంగంలో రాకెట్లాగా దూసుకుపోతోంది. అడుగడుగునా లేఅవుట్లు వెలుస్తుండగా అదే సమయంలో అక్రమాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. అక్రమ లేఅవుట్లు వేయడమే కాకుండా ప్రభుత్వ స్థలాల కబ్జా, గ్రావెల్ దందా వంటివి కావలిలో కామన్ అయిపోయాయి. గతంలో కూడా ఇలాంటి అక్రమాలే జరిగినా ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని అక్రమాలపై ఉక్కుపాదం మోపుతానని, అన్నింటిపై నిజాలు నిగ్గు తేల్చి అక్రమార్కుల భరతం పట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెడతారని కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి ఎన్నికై 7 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీలు నెరవేర్చే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఇప్పటికీ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నా ఆయన మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు ఒక లేఅవుట్లో సుమారు 150 ఎకరాలు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయని, వాటన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని కృష్ణారెడ్డి కావలి ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో ఆయన స్పీడ్ చూసి కావలి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన పంట కాలువలు, ప్రభుత్వ స్థలాలకు విముక్తి దొరుకుతుందని అందరూ భావించారు. ఎమ్మెల్యే వాగ్దానాలు నేటికి నెరవేరకపోవడంతో ఎమ్మెల్యే హామీలన్నీ నీటి మూటలే అని కావలి ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. దీనికి తోడు 2 సార్లు కావలి ఎమ్మెల్యేగా ఉన్న రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లేఅవుట్లపై కావ్య కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారట. అధికారులను సైతం ప్రభుత్వ భూముల కబ్జాపై నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన లేఅవుట్లోని అక్రమాలపై ఇటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, అటు అధికారులు ఓ అడుగు కూడా ముందుకు వేయడం లేదట. మున్సిపాలిటీకి ఇచ్చాం, ఆర్డీఓకి ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొత్తం ఆతగైజుడు కావచ్చు, అనాథగైజుడు కావచ్చు, మొత్తం ఎన్ని లేఅవుట్స్ వేశారు అని దానికి డీటెయిల్స్ అడిగాం. నెల రోజులు కాదు, 45 డేస్ తీసుకున్నారు. 45 డేస్ తీసుకున్నారు టైం. తీసుకొని పాపం మొత్తం లేఅవుట్స్ ఆతగైజుడు అనాథగైజుడు అని అడిగితే అనాథగైజుడు కాకుండా ఆతగైజుడు మాత్రమే ఇచ్చారు. అంటే ఒక అర్థం కదా, తెలుగు అర్థం కదా, అధికారులకి 60 ఎకరాలు ఇచ్చాడు. ఓకే, కన్వర్షన్ ఎంత చేసావని ఇస్తే మొత్తం ఎకరాలు అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఇచ్చిన ఎకరాలు మొత్తం కలిపి కావలి టౌన్ కావచ్చు, కావలి గోగలు కావచ్చు, బోగోలు కావచ్చు, లేదా అల్లూరు కావచ్చు, అంతా కలిపి 265 ఎకరాలు. 265 ఎకరాలు కన్వర్షన్ చేస్తుంటే 127 ఎకరాలు ప్రభుత్వ భూమి లేఅవుట్ చేశారని ఎట్టిచ్చారు. ఎదుటి వ్యక్తి మీద బురద జరిగే కార్యక్రమాలు తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే ఇంకా ఏం చేసేదేం లేదు. ఒక ఆర్భాటాలు, హంగామాలు, ఏమి అభివృద్ధి చేస్తున్నాడు కావాలి. మున్సిపాలిటీ ఉండి ఎట్టుందో. అక్రమ లేఅవుట్పై ఉదాసీనంగా వ్యవహరించడానికి కావ్య కృష్ణారెడ్డి బంధు ఒకరు కారణమనే చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న వ్యక్తి అప్పట్లో కావలి నియోజకవర్గంలో కింగ్ మేకర్గా వ్యవహరించేవాడు. అయితే ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ అయి ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డికి దగ్గరయ్యాడనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రావెల్ డాన్గా వ్యవహరించి కోట్లాది రూపాయలు పోగేసుకున్న ఆ గనుడు తెలుగుదేశం పార్టీలో చేరాలన్న ప్రయత్నాలు కూడా సాగుతున్నాయట.
కాగా ఆ వివాదాస్పద నేత టీడీపీలోకి రావడం పట్ల కొంతమంది నేతలు అడ్డుపడుతున్నారట. దీంతో ఆయన చేరికపై ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లు తెలిసింది. ఇక లేఅవుట్ అక్రమాలపై చర్యలు తీసుకుంటే తమ బంధువుకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఎమ్మెల్యే వెనక్కి తగ్గుతున్నాడు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, పంట కాలువలు ఆక్రమణలకు గురయ్యాయా, లేక అప్పటి వైసీపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేశారా అన్న ప్రశ్నలకు కావ్య కృష్ణారెడ్డి ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి మరి. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.